హలో. హాయ్ టు ఎవ్రీబడి. చిల్డ్రన్‌కి బేసిక్ కాన్సెప్ట్స్ అంటే లార్జ్ నంబర్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ సెపరేట్‌గా చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతది. అదేంటి అంటే అన్నీ ఆహ్, మల్టిప్లికేషన్ గానీ, డివిజన్ గానీ అన్నీ ఒకే సమ్‌లో ఇస్తుంటారు. అది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ చైల్డ్ ఏది సింప్లిఫై చేయాలి, ఫస్ట్ ఎడిషన్ చేసేయాలా, సబ్ట్రాక్షన్ చేసేయాలా, మల్టిప్లికేషన్ చేసేయాలా అన్న ఇంటెన్షన్‌తో చేసేస్తూ ఉంటారు. కానీ అది ఫైనల్లీ రాంగ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ మైండ్‌లో ఒకే ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా వాళ్ళు మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. అదేంటి అంటే డీఎంఏఎస్. జస్ట్ ఈ 4 లెటర్ వర్డ్ వాళ్ళ మైండ్‌లో ఉంటే ఏ సమ్ ఇచ్చినా అంటే మైండ్ ఎక్కువ థింక్ చేయకుండా జస్ట్ డిఎంఏఎస్ అనేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేస్తారు. అదేంటంటే ఇక్కడ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి, సింప్లిఫై చేయాలి, మల్టిప్లికేషన్ సింప్లిఫై చేయాలి, నెక్స్ట్ ఎడిషన్ సింప్లిఫై చేయాలి అండ్ దెన్ గో టు సబ్ట్రాక్షన్. ఇఫ్ ద ఫస్ట్ స్టెప్ డివిజన్ మిస్ అయిందనుకోండి, నెక్స్ట్ అందులో డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, మల్టిప్లికేషన్ చేసేయాలి, నెక్స్ట్ ఎడిషన్ చేయాలి, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ప్రాసెస్లో అంటే డిఎంఏఎస్ అన్న థింగ్ మైండ్లో ఉంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఈజీగా వెళ్ళిపోతారు. సమ్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ 20 + 16 / 2. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అని రాశాను కదా, అంటే అది డివిజన్ అనమాట. 16 / 2 అంటే అది సాల్వ్ చేసేసి అక్కడ 8 వేసి 20 + 8 అలా 28. నెక్స్ట్ సమ్‌లో 3 + 4 × 2. ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్నది ఫస్ట్ ఏంటంటే అది దాంతో పాటు డిఎంఏఎస్‌తో పాటు బ్రాకెట్‌లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్‌లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేసేస్తే ఆ నెంబర్ బయటకొచ్చేస్తది. బయటకొచ్చేసి అది నార్మల్ నెంబరే దానికి యాడ్ చేయడం గానీ ఏదో ఒకటి చేయొచ్చనమాట. ఫస్ట్ ఏంటంటే బ్రాకెట్‌లోనే దాన్ని బయటికి తీసుకొచ్చేయాలి. అది కాన్సెప్ట్. ఇక్కడ 2 థింగ్స్ ఏంటంటే బ్రాకెట్‌లో ఉన్నది నెంబరు సింప్లిఫై చేయాలి, తీసుకొచ్చేయాలి. నెక్స్ట్ డిఎంఏఎస్ ఈ కాన్సెప్ట్‌ని దానికి అప్లై చేయాలి. ఇవి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇవి మీకు చూస్తే ఫస్ట్ స్టెప్పు అలా మీకు తెలుస్తది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తది. అలా నెక్స్ట్ ఇందులో ఫిఫ్త్ సమ్ చూసారంటే 425 / 5. ఇంత పెద్ద సమ్ ఇచ్చారు. ఇంత చూసేటప్పటికి చైల్డ్ కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. ఆబ్వియస్‌గా మనమే కన్‌ఫ్యూజ్ అవుతాం. కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది ఫైనల్లీ అవుట్‌పుట్ రాంగే వస్తది. ఈ మెథడ్ మన మైండ్‌లో ఉంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏది, సెకండ్ స్టెప్ ఏది, థర్డ్ స్టెప్ ఏది. ఫిఫ్త్ సమ్‌లో ఫస్ట్ డివిజన్ ఫినిష్ చేసాము, నెక్స్ట్ డివిజన్ ఫినిష్ చేసాము. ఎందుకంటే డివిజన్ ఫస్ట్ కదా, డివిజన్ ఫినిష్ చేసాము. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఫినిష్ చేసాం. అవి అవి బయటికి తీసుకొచ్చేసాం. తర్వాత ఎడిషన్, తర్వాత ఎడిషన్ సమ్‌ని 143ని సబ్ట్రాక్షన్‌తో ఫినిష్ చేసేసాం. అలా ఏదైనా ఈ కాన్సెప్ట్‌తో డివిజన్ చేసి, తర్వాత మల్టిప్లికేషన్ చేసి, తర్వాత ఎడిషన్ చేసి, తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తే అవుట్‌పుట్ ఆన్సర్ అనేది కరెక్ట్‌గా వస్తది. చైల్డ్ కూడా కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఆన్సర్ పర్ఫెక్ట్‌గా వస్తే గుర్తుపెట్టుకోవడానికి ఏమీ మైండ్‌లో ఉండదు. జస్ట్ డిఎంఏఎస్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిజిట్స్ దట్ ఆర్ వీ హ్యావ్ టు బ్రింగ్ దోస్ డిజిట్స్ దట్ ఆర్ ఇన్ బ్రాకెట్స్ అవుట్ చేస్తే ఈజీగా ఆన్సర్ విల్ బీ ద కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.